తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో ప్రస్తుతం ఒక ఎన్నికల సర్వే రాజకీయంగా సంచలనంగా మారింది. పొలిటికల్ హీటును పెంచుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ హవా కొనసాగుతుందని ఆ సర్వే స్పష్టం చేసింది. ఎన్డీఏ 324 స్థానాలు సాధిస్తుంది. ఇండి కూటమికి కేవలం 208 సీట్లు మాత్రమే వస్తాయని ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తెలియజేస్తోంది. బీజేపీకి సొంతంగా బలం తగ్గినా సరే 260 సీట్లు వస్తాయని చెప్తోంది. ఇక బీహార్లో జరగబోయే ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించబోతుందని ఈ సర్వే చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఎన్నికలు ఇంకా చాలా దూరంగా ఉన్నా సరే దేశంలో మాత్రం రాజకీయ వేడి ప్రస్తుతం కనిపిస్తోంది. ఒకవైపు ఎన్డీఏ కూటమి, మరోవైపు ప్రతిపక్షాల ఇండి కూటమి ప్రతి వ్యూహాలతో ముందుకు పోతా ఉన్నాయి. ఇదే సమయంలో దేశంలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఏంటి పరిస్థితి అని సర్వే చేశారు. ప్రజల్లో ఆసక్తిని రేపుతోంది ఈ సర్వే. తాజాగా వెలువడినటువంటి ఈ 2 సర్వేలు దేశవ్యాప్తంగా కూడా ప్రకంపనలు రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ప్రకారం లోక్సభ ఎన్నికలు జరిగితే బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధిస్తుంది. 4వ సారి కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చాలా స్పష్టంగా ఈ సర్వే తెలియజేసింది. ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకారం లోక్సభ ఎన్నికలు ఇప్పుడు జరిగితే ఎన్డీఏ 324 స్థానాలు గెలుచుకోబోతోంది. గత ఏడాది జరిగినటువంటి ఎన్నికల్లో సాధించిన 293 స్థానాల కంటే ఇది ఎక్కువ. అంటే దీన్ని బట్టి మళ్ళీ అధికారం ఎన్డీఏదే అని చెప్పి రుజువు చేస్తోంది ఈ సర్వే. ఈ సర్వే ప్రకారం బీజేపీకి సొంతంగా 260 స్థానాలు గెలుచుకుంటుంది. 2024లో 240 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు 20 స్థానాలు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సొంతంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయినా మిత్రపక్షాలతో కలిసి ఏర్పాటు చేసినా సరే 20 స్థానాలు బీజేపీకి అధికంగా వచ్చే అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయితే 272 సీట్ల మ్యాజిక్ ఫిగర్కి బీజేపీ ఆగిపోయినా సరే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన ప్రజలు ఎన్డీఏ మీద నమ్మకాన్ని పెట్టుకునే ఉన్నారు. మోదీ నాయకత్వం మీద ఆ నమ్మకం ఏమాత్రం సడలేదు. ఇంకా ఎక్కువ సీట్లు వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది. ఇక గత ఎన్నికల విషయానికి వస్తే గత ఎన్నికల్లో వచ్చిన 234 స్థానాలు ఏవైతే ఉన్నాయో దానికంటే తక్కువ కావటం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఇక ఈ సర్వేలో భాగంగా జూలై 1 నుంచి ఆగస్టు 14 మధ్య దేశవ్యాప్తంగా అన్ని లోక్సభ స్థానాల్లో 54,788 మంది అభిప్రాయాలు సేకరించింది ఈ సర్వే. ఇటీవల జరిగిన హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ సాధించిన విజయాలు ఈ సర్వేలో ప్రతిబింబించాయని విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. లోక్సభ ఎన్నికలతో పాటు త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల మీద కూడా ఈ సర్వే ఇంకొక ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడించింది. టైమ్స్ నౌ జేబీసీ సర్వే ప్రకారం బీహార్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తం 243 స్థానాలు గాను అక్కడ ఎన్డీఏ 136 స్థానాలు గెలుచుకుంటుందని చాలా స్పష్టంగా ఈ సర్వే పేర్కొంది. ఇది ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి కావలసిన మెజార్టీ ఏదైతే ఉందో దానికంటే ఎక్కువగా కనిపిస్తుంది. బీహార్లో కూడా బీజేపీ నేతృత్వంలోని కూటమే ఎన్డీఏ కూటమే ఘన విజయం సాధిస్తుంది. అక్కడ ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాగఠబంధన్ ఏదైతే ఉందో కేవలం 75 స్థానాలకే బీహార్లో పరిమితం అవుతుందని ఈ సర్వే పేర్కొంది. గత ఎన్నికలతో పోలిస్తే ఆర్జేడీకి 23 స్థానాలు, కాంగ్రెస్కి 9 స్థానాలు ఇంకా తగ్గే అవకాశం ఉందని ఈ సర్వే తెలియజేస్తోంది. బీహార్ రాజకీయాల్లో ఇదొక కీలక పరిణామంగా చూడొచ్చు. గతంలో ఆర్జేడీ అక్కడ బలంగా ఉండేది, కానీ తాజా సర్వేలు మాత్రం ఆ పార్టీ పట్టు కోల్పోయిందని సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఫలితాలు అధికారంలో ఉన్న పార్టీకి మరింత బలం ఇవ్వగా ప్రతిపక్షాలకు మాత్రం గట్టి హెచ్చరికను పంపిన పరిస్థితి. ఈ సర్వే ఫలితాలు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులందరూ ఈ సర్వేల గురించే చర్చించుకున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో సర్వే సంస్థలు చేసిన సర్వేలు దాదాపు ఫలితాలకు దగ్గరగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది.
సో డెఫినెట్గా దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నాయి. ఇంకా ప్రతిపక్షాలు మేము ఎక్కడ ఇంకా బలం కావాల్సిన అవసరం ఉంది, ఇంకా మా తప్పులు ఏమున్నాయో కూడా ఒక్కసారి మళ్ళీ తరచి చూసుకోవాల్సినటువంటి అవసరాన్ని ఈ సర్వే గుర్తు చేసిన పరిస్థితి ఉంది. ఈ సర్వే ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో తీసుకున్న శాంపిల్స్ ఆధారంగా, అన్ని వర్గాల ప్రజల నుంచి తీసుకున్నటువంటి శాంపిల్స్ ఆధారంగా ఈ సర్వే చేశాము. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాల్ని క్రోడీకరించి ఈ సర్వేని పూర్తి చేశామని వాళ్ళు చెప్తా ఉన్నారు. మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, ఇంకా పేద వర్గాల ప్రజలు కావచ్చు, బడుగు బలహీన వర్గాల ప్రజలు కావచ్చు, సో అందరి నుంచి వాళ్ళ అభిప్రాయాన్ని సేకరిస్తే భారతీయ జనతా పార్టీకి ఎక్కడా కూడా ఆ ప్రజల పట్ల నమ్మకాన్ని కోల్పోలేదు. భారతీయ జనతా పార్టీ ఇంకా పైకి ఎగబాగుతుంది కానీ ప్రజల పట్ల ఒక మంచి అభిప్రాయమే ఇంకా కలిగి ఉంది కానీ ఎక్కడా కూడా అసంతృప్తి లేదు అని చెప్పి ఈ సర్వేలు రుజువు చేస్తున్న పరిస్థితుంది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఆందోళన చేస్తున్నాయి, భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు చేస్తూ ఉన్నాయి, మోదీ గారి నాయకత్వం మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు, ఈవీఎంల మీద ప్రశ్నిస్తూనే ఉన్నారు, ఎన్నికలు సజావుగా జరగట్లేదు, పారదర్శకంగా జరగట్లేదు, దొంగ ఓట్లతో వాళ్ళు గెలుస్తూ ఉన్నారని చెప్పి ఒకవైపు విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ ప్రజలు దీన్ని ఎక్కడా నమ్మిన పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద ఇంకా నమ్మకం పెట్టుకున్నారు. మరొక వైపు పెహల్గాం ఉగ్రదాడి కూడా ఈ సర్వే మీద కొంత ప్రభావం చూపించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ తర్వాత భారతదేశం దాన్ని తిప్పికొట్టినటువంటి వ్యూహం ఏదైతే ఉందో, చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో, పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పాలంటే మోదీ మాత్రమే చెప్పగలడు అని ఒక బలమైనటువంటి సంకేతం ప్రజల్లోకి బాగా పంపించగలిగారు. అది కూడా ఒక కారణంగా చెప్తూ ఉన్నారు. సో దేశాన్ని సుభిక్షంగా రక్షించగల నాయకుడు మోదీ మాత్రమే అని చాలామంది బలంగా విశ్వసించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేషనల్ సంస్థలు చేసినటువంటి సర్వేల్లో ఈ రకమైన ఫలితం వచ్చింది అని చాలా స్పష్టంగా ఈ సర్వేలు రుజువు చేస్తున్నాయి. మోదీ చరిష్మా ఎక్కడా తగ్గలేదు, రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడా కూడా ప్రజల పట్ల నమ్మకాన్ని కోల్పోలేదని ఈ సర్వేలు రుజువు చేస్తున్నాయి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ స్పందించండి. రాజకీయాలు అన్ని పార్టీలు కూడా దీని మీద నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి, ఈ సర్వేలకు సంబంధించిన చర్చ చేస్తూ ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే మళ్ళీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్తున్నటువంటి ఈ సర్వేలు బీహార్లో కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అక్కడ కూడా గెలుపు సాధిస్తుంది అని చెప్తున్నటువంటి ఈ సర్వేల్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.